చూస్తే తెలంగాణకు సంబంధించిన 5 కీలక అంశాలు ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్ సహా మెట్రోకు 24,000 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టుకు 20,000 కోట్లు కేటాయించాలని కోరారు. అలాగే తెలంగాణకు 29 మంది ఐపీఎస్ల కొరత ఉందని రేవంత్ స్పష్టం చేశారు. సెమీ కండక్టర్ మిషన్, అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్ అంశాలపై చర్చించారు. ఈ 5 కీలక ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు సాధించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్దే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం రేవంత్ కు మోదీ పలు సూచనలు చేశారు. తెలంగాణలో ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణ పథకం అమలు కావడం లేదని, మార్చి 31 నాటికి సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించాలని చెప్పారు. అలాగే శంషాబాద్ ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి 150 కోట్లు చెల్లించాలన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్నారు మోదీ. తెలంగాణలో 2 రైల్వే ప్రాజెక్టుల కోసం అటవీ అనుమతులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. 3 ఇరిగేషన్ ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయన్న మోదీ అంచనాలను సవరించి పంపాలని సీఎం రేవంత్ కు సూచించారు. తెలంగాణకు సంబంధించిన 5 కీలక అంశాలు ప్రాజెక్టులపై ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అలాగే మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు కూడా చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. యామిని, ఢిల్లీ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోని సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు గంటకు పైగా కూడా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపైన కూడా కొంత వారికి వివరించే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు అధికారులు శాంతి కుమారి, అదేవిధంగా డీజీపీ సైతం కూడా జితేందర్ కూడా సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట సమావేశంలో ప్రధానంగా 5 అంశాలను ఎజెండాగా తీసుకొని 5 అంశాలను ప్రధాని వద్ద ఒక నివేదిక రూపంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైలు అంశమే కావచ్చు, ట్రిపుల్ రీజనల్ రింగ్ రోడ్ అంశం కావచ్చు, అదేవిధంగా మూసీ నది యొక్క ప్రక్షాళన అంశం కావచ్చు, ఇక ఐపీఎస్ల క్యాడర్కి సంబంధించిన అంశమే కావచ్చు, ఇక సెమీ కండక్టర్ అంశం, మొత్తం 5 అంశాలు తెలంగాణకు అత్యంత కీలకమైన అంశాలుగా కూడా వారి ముందు ప్రస్తావించారు. ప్రధానంగా మొదట హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 పొడిగింపు అంశాన్ని చూసుకుంటే దాదాపు ఫేజ్ 1లో మొత్తం 3 కారిడార్లు 69 కిలోమీటర్ల పొడవున కూడా దాదాపు 22,000 కోట్లతోని కూడా గతంలో అమలు చేశారని చెప్పారు. ఇక ఫేజ్ 2 అంశానికి వస్తే ఫేజ్ 2 అంశము ఎయిర్పోర్ట్ వరకు కూడా 2వ ఫేజ్ను పొడిగించాల్సిందిగా కూడా ఓల్డ్ సిటీ నుంచి మొదలుకొని ఫేజ్ 2కు సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే ఒక అంచనా వ్యయం వేసాము. దాదాపు ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి మొత్తం 24,269 కోట్ల రూపాయలు అవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 18%, అంటే 4,230 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఫేజ్ 2 మెట్రో నిర్మాణానికి ఇవ్వాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వాటా దాదాపు 30%, అంటే 7,313 కోట్లు. అంటే ఇక రాష్ట్రం మీద రుణ భాగం దాదాపు 48%, అంటే 11,693 కోట్ల రూపాయలు కూడా పడుతుందని, ఈ 93,000 కోట్ల రూపాయలను సైతం కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి 2వ ఫేజ్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో మాత్రం దాదాపు 4,230 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా మెట్రోకి కావాల్సిన అనుమతులు కావచ్చు, వాటికి కావాల్సిన రుణం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా కూడా ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక రీజనల్ రింగ్ రోడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన విషయంలో కూడా కొంత క్లారిటీతోనే రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసాక ఖచ్చితంగా హైదరాబాద్ యొక్క రూపురేఖలు మారిపోతే ఇప్పటికే సిటీ నిర్మాణం విస్తరించింది, దాన్ని మరింత విస్తరింపజేయాలంటే రీజనల్ రింగ్ రోడ్డు కనెక్టివిటీ అయితే చాలా బాగుంటుందనే అంశంలో కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రపోజల్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చారు. ఇక హైదరాబాద్ చుట్టూ రింగ్లా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం 2 జాతీయ రహదారులను ప్రతిపాదించింది. ప్రధానంగా సంగారెడ్డి నేషనల్ హైవే 161 నర్సాపూర్, తుప్రన్, గజ్వేల్, జగత్పూర్, భువనగిరి, చౌటుప్పల్, అదేవిధంగా ఉత్తర భాగం ఇవైతే ఇక చౌటుప్పల్ NH65 ఆమనగల్, షాద్నగర్, సంగారెడ్డి దక్షిణ భాగం ఉంది. వీటికి సంబంధించిన అంశంలో కూడా రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన విషయంలో కూడా అనుమతులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కేంద్రం నుంచి కావచ్చు ఈ అంశాలను నిలబెట్టారు. ఉత్తర భాగం నుంచి అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు నిర్మాణానికి నేషనల్ హైవే అథారిటీ 2022లో భూసేకరణ సైతం కూడా ప్రారంభించిందన్న అంశాన్ని కూడా వారి ముందు స్పష్టం చేశారు. ఇక అనేక అంశాలని ప్రధానంగా పేర్చారు. దక్షిణ భాగంలో కూడా రింగ్ రోడ్కు
భాగాన్ని కూడా మంజూరు చేయాలని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్కు దక్షిణ భాగాన్ని కూడా మంజూరు చేస్తే ఐటీ రంగం కావచ్చు, ఫార్మా పరిశ్రమలు, లాజిస్టిక్ పార్కులతో పాటు హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్న అంశాన్ని కూడా ప్రధాని మోదీ ముందు సీఎం రేవంత్ రెడ్డి మరో అంశాన్ని ఉంచారు. ఇక మూడో అంశం అయితే దాదాపు రీజనల్ రింగ్ రైల్వేకి సంబంధించి ఇదే రీజనల్ రింగ్ రోడ్లో మొత్తం ఆర్ఆర్ ప్రాజెక్టులోనే రీజనల్ రింగ్ రైల్వే కూడా ఉంటుంది. ప్రాంతీయ రింగ్ రోడ్డుకు సమాంతరంగా రైల్వే లైన్ వేయాలనేది రాష్ట్ర ప్రతిపాదన. దాదాపు 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా ఒక రైల్వే రింగ్ను ఏర్పాటు చేస్తే మరింత బాగుంటుందని, ప్రాంతాలకు రవాణా కూడా ఈజీ సరఫరా ఉంటుంది, దాని ద్వారా ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ వేదికగా ఒక డ్రై పోర్టు టు బందర్ పోర్టు గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అంశాన్ని కూడా ప్రధాని ముందు ఉంచారు. దేశంలో ఔషధాల ఉత్పత్తిలో తెలంగాణ 35% వాటాను అందిస్తుంది. ఇట్లాంటి వాటా అందిస్తున్న నేపథ్యంలో డ్రై పోర్ట్ నుండి బందర్ పోర్ట్ వరకు ప్రతిపాదించే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు కనెక్టివిటీ మెరుగుపరిస్తే రవాణా ఖర్చు కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా పారిశ్రామిక ఎగుమతి అవసరాలకు కూడా ఈ గ్రీన్ఫీల్డ్ వేగంగా పనిచేస్తుందన్న అంశాన్ని కూడా వారి ముందు ప్రస్తావించారు. ఇక ప్రధానంగా మూసీ నది పునర్జీవం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాటి నుంచి కూడా నేటి వరకు కూడా మూసీ నది ప్రక్షాళన చేస్తే బాగుంటుంది. దాదాపు మూసీ నది పొడవున కూడా దాదాపు 56 కిలోమీటర్ల పొడవున కూడా మూసీ నది ప్రక్షాళన చేస్తే బాగుంటుంది. మూసీ నదికి ఆర్థిక సహాయం కొరకు కూడా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నామని కూడా ప్రధానంగా ఇచ్చిన అంశాలలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్మెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును నగరంలో అత్యంత ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టింది. గుజరాత్లో సబర్మతి నది ఏ విధంగా పోలి ఉందో మూసీ నది కూడా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, మతపరం ప్రాముఖ్యత ఉంది అనే అంశాన్ని కూడా ప్రధాని ముందు ఉంచారు. ప్రత్యేకమైన అనుబంధం ఉంది తెలంగాణకు మూసీతోనని చెప్పారు. హైదరాబాద్ సిటీలో దాదాపు 55 కిలోమీటర్ల పొడవునా కూడా మూసీ నది ఉంది. పునర్జీవం కల్పించడం కోసం కూడా తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా చేయూత అందించాలని దాదాపు ఇందులో 20,000 కోట్ల రూపాయలు కూడా మూసీకి సంబంధించిన అంశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మూసీకి సహాయం అందిస్తే బాగుంటుందని చెప్పారు. గాంధీ సరోవర్ విహార ప్రదేశాలకు దాదాపు 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈస్ట్ వెస్ట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి దాదాపు 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇట్లా మొత్తం 20,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందిస్తే మూసీ పునర్జీవన బాగుంటుంది. మూసీ నదిని ఇప్పటికే మూసీ కంపు నుంచి మొత్తంగా ప్రజల్ని కాపాడేందుకు కూడా అనువుగా ఉంటుందని చెప్తున్నారు. ఇక ఐఏఎస్ క్యాడర్ మొదటి నుంచి కూడా దాదాపు రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం ఏర్పడి రెండో ప్రభుత్వం ఏర్పడి మూడోసారి పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 76 సీనియర్ డ్యూటీ పోస్టులు ఉన్నాయి. అందులో విభజన తర్వాతకి తెలంగాణకు 61 మంది ఐపీఎస్ క్యాడర్లు వచ్చాయి. అందులో ప్రధానంగా 2016 మొదటి క్యాడర్ రివ్యూ జరిగింది. అయితే 15 పోస్టులు అదనంగా వచ్చాయి. ప్రస్తుతం మొత్తం 76 ఐపీఎస్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడున్న అవసరాలకు అధికంగా కూడా సంఖ్య సరిపోవడం లేదు. మరో 29 మందిని అధికంగా నియమించాలి ఐపీఎస్లని కూడా ప్రధాని ముందు విజ్ఞప్తించారు. గతంలో కూడా ఇదే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. నాటి సందర్భంలో ప్రధాని దానిపైన జోక్యం చేసుకున్న ఖచ్చితంగా క్యాడర్ లొకేషన్లో తెలంగాణకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు మాదక ద్రవ్యాలను ఏ విధంగా తెలంగాణ అంతా కూడా అరికడుతున్నామో దానికి సంబంధించిన అధికారుల నియామకం సంబంధించి మొత్తం 29 మంది ఐపీఎస్లను కాక రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటాయిస్తే ఇక వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. వారిని వివిధ డిపార్ట్మెంట్లకు వేసి తద్వారా మాదక ద్రవ్యాలను తెలంగాణ రాష్ట్రంలో అరికట్టేందుకు కూడా చర్యలు చేపడతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి ఒక ప్రస్తావనగా ప్రధాని మోదీకి ఒక అంశాన్ని వివరించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్ సమీక్ష ఇటీవల 2024లో జరిగిందన్న అంశాన్ని కూడా వారు ముందుంచడం జరిగింది. ఇక సెమీ కండక్టర్ మిషన్కి సంబంధించిన అంశంలో మాత్రం సెమీ కండక్టర్ మిషన్ ద్వారా తెలంగాణలో అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేస్తున్న లక్ష్యాన్ని అధిగమించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అవసరం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలు కూడా సహాయ తోడ్పాట్లు అందించాలనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు ఈ పరిశ్రమల అవసరమైన అన్ని అనుకూలతలు రాష్ట్రంలో ఉన్నాయి. భూకంపాల నుంచి భద్రతగా ఉండే నైసర్గిక స్వరూపంతో పాటు పరిశ్రమల ఏర్పాటు ఉంటుందనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. 2030 నాటికి భారతదేశం 500 బిలియన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల లక్ష్యంగా ఎంచుకుంది. ఈ లక్ష్య సాధనకు మద్దతుగా నిలబడేందుకు తెలంగాణలో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టు అనుమతించాలని కూడా అభ్యర్థనలో ప్రధానంగా పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సీఎం రేవంత్ రెడ్డి చెప్పినంతసేపు కూడా సానుకూలంగా స్పందించి మొత్తం 5 ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా కూడా సహకారం అందిస్తామని చెప్తూనే తెలంగాణకు గతంలో
కేసీఆర్ అనేక సందర్భాలలో ప్రధాని కలిసినప్పటికీ తర్వాతకి కొంత దూరంగా వారిద్దరి మధ్య గ్యాప్ పెరిగిన తర్వాత కూడా తెలంగాణకు సంబంధించిన అంశంలో కొంత వెనుకబాటు జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలని రాష్ట్రంలో అమలు చేస్తలేరు అనేది కూడా మొదటి నుంచి బీజేపీ నేతలు కావచ్చు, కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి కూడా అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంలో అదేవిధంగా ప్రధాని సైతం కూడా ఒక విజ్ఞప్తి లేఖను అందజేయడం జరిగింది. మొదటిసారి అని చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని కలిసిన సందర్భంలో రాష్ట్రంలో మా పథకాలు అమలు కావట్లేవు, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదు, మీ రాష్ట్రంలో ప్రధానంగా ప్రస్తుతం పాలన అందిస్తున్నారు తప్ప ఆ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని అమలు చేయడం లేదనే అంశాన్ని చెప్పారు. 2014 తర్వాతకి అంటే 2016 నుంచి 2015 నుంచి తెలంగాణలో కొన్ని పథకాలు అమలు కావట్లేవు అనే అంశాన్ని కూడా మొత్తం 5 అంశాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక లేఖను సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఇవి కూడా అమలు చేస్తే బాగుంటుంది, ఈ పథకాలు ప్రస్తుతానికి కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు కావట్లేవు అనే అంశాన్ని చెప్పడంతో వెంటనే రేవంత్ రెడ్డికి అందుకున్న లేఖను చూసి ఖచ్చితంగా తాము ఆ పథకాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాము, తెలంగాణ ప్రజల అభివృద్ధి కావచ్చు, వారికి అందే సంక్షేమ పథకాలు కావచ్చు, కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, వాటిలో ఎక్కడ కూడా నష్టం జరగొద్దనే అంశాన్ని చెప్పడం జరిగింది. 2017 నుంచి 2022 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉంటూ వస్తున్న అంశాలపై దృష్టి సారిస్తామని కూడా ప్రధానికి చెప్పారు. ప్రధాని కూడా వీటిపైన మస్ట్గా దృష్టి సారించాల్సింది కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రధానంగా 2017లో దాదాపు 76,000 ఇంట్ల నిర్మాణానికి సంబంధించిన అంశంలో ఇప్పటివరకు కేంద్రంకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం 2016-2015 నుంచి తెలంగాణలో అమలు కావడం లేదనే అంశాన్ని కూడా ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డికి స్పష్టం చేయడం జరిగింది. ఆవాస్ 2018 మొబైల్ అప్లికేషన్ ద్వారా 2025 మార్చి 31 నాటికల్లా సర్వే కంప్లీట్ చేయాలని అర్హుల్ని గుర్తించాలని కూడా ప్రధాని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. ఇక వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా మొబైల్ కనెక్టివిటీకి సంబంధించిన అంశంలో కూడా కొంత జాప్యం జరుగుతుంది, అక్కడ భూ కేటాయింపులు జరగాల్సి ఉంటుందంటూ మరోవైపు కొన్ని నీటి ప్రాజెక్టులు ఉన్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయనే అంశాన్ని కూడా ప్రధాని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఇక చివరిగా భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎయిమ్స్కి సంబంధించిన అంశంలో మాత్రం అక్కడ ఇప్పటికే దాదాపు ఎయిమ్స్ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు కొన్ని నిధులు కేంద్రానికి రావాలా, ఆ నిధులు ఇప్పటివరకు రాలేదు, ఆ వాటా పెడితే ఖచ్చితంగా అక్కడ పూర్తి చేస్తామని చెప్తారు. చివరిగా శంషాబాద్లో దాదాపు ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన 100 పడకలకు సంబంధించిన ఈఎస్ఐ హాస్పిటల్లో బెడ్ల నిర్మాణానికి కావచ్చు 150 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కూడా ఆయనకు ఒక లేఖను కూడా అందించడం జరిగింది.